స్వాగతం పలుకుతుంది సార్ రేవంత్ రెడ్డి గారికి. ప్లీజ్ వెల్కమ్. వెల్కమ్ టు కేజీఎఫ్ సార్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటుగా అందరూ చప్పట్లతో మారు మోగిపోవాలి సభా ప్రాంగణం. సాదర స్వాగతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాంగ్ విత్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సాదర స్వాగతం సార్. గౌరవనీయులు పిసిసి చీఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కేజీఎఫ్ సాదరంగా స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు కేజీఎఫ్ సార్. I request please all to sit over their places. దయచేసి ఎవరి ప్లేసెస్ లో వాళ్ళు కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. వేం నరేందర్ రెడ్డి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం కేజీఎఫ్ తరఫు నుండి. మరొక్కసారి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సాదర స్వాగతం అలాంగ్ విత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. దేశ విదేశాల నుండి తరలి వచ్చిన ప్రముఖులందరికీ మరొక్కసారి సాదర స్వాగతం కేజీఎఫ్ తరఫు నుండి. కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ నుంచి ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరొకసారి స్వాగతం ఘన స్వాగతం. ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. సో వారితో పాటు సినీ ప్రముఖులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం. హార్డీ వెల్కమ్ సీఎం సార్. సో ప్రతి ఒక్కరు వాళ్ళ సీట్స్ లో కూర్చోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అండ్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని సద్వినీయంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సార్. వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారిని కూడా సాధారణంగా వేదికపైకి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాస్. హార్డీ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. I request పుల్లెల గోపీచంద్ గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన ఎరపతినేని శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాలి, సాదరంగా స్వాగతిస్తున్నాం. అలాగే చిగురుపాటి వరప్రసాద్ గారు, తమిళనాడు ఎంపీ వీరస్వామి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నామండి. అండ్ అలాగే జెట్టి కుసుమ కుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి బొకే ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాస్.
రిక్వెస్ట్ జెట్టి కుసుమకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే మురళీమోహన్ గారు డయాస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే రిప్రజెంటేటివ్ ఏపీ గవర్నమెంట్. సో ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. పిఎస్ రామ్మోహన్ రావు గారు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. అండ్ అలాగే అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. అలాగే ఎంఎస్కే ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫార్మర్ ఇండియన్ చీఫ్, ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్ సార్. అలాగే కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. కళానిధి వీరస్వామి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. తమిళనాడు ఎంపీ వీరస్వామి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే జీవిత రాజశేఖర్ గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. అదేవిధంగా భారతీయం సత్యవాణి గారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జే తాళ్ళూరి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. తానా ప్రెసిడెంట్ వేమన సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సివియా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చలసాని వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. I request వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఫార్మర్ మినిస్టర్, ప్లీజ్ సార్. I would like to invite Jivita Rajshekar garu, please come on to the dais sir. Madam, please come on to the dais. రఘురామకృష్ణంరాజు గారు ఎమ్మెల్యే ఉండి నుంచి దయచేసి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో లత గారిని శ్వేత గారు వచ్చి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ కస్తూరి గారు వచ్చి వీళ్ళందరికీ కూడా బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాణి గారు, ఇందిరా గారు, మహేశ్వరి గారు, శ్రీదేవి గారు, భారతి గారు దయచేసి వచ్చి డిగ్నిటరీస్ కి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. మల్లేశ్వరి గారు ప్లీజ్ బొకేస్ తీసుకొచ్చి గెస్ట్లకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. I would like to request Vasanta Nageshwarrao garu, please come on to the stage. Now I request Nimmagadda Prasad garu. సౌమ్య గారు, సునీత గారు కూడా వచ్చి డిగ్నిటీస్ కి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ మ్యామ్. అలాగే యూకే నుండి వచ్చిన డాక్టర్ చంద్ర కందగంటి గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారిని కూడా సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. And I request Lakshmi Narayana Surapaneni garu from Canada. I would like to call Vijay Kumar Gogineni garu from Russia. సో ఒక్కసారి డిగ్నిటీస్ అందరికీ కూడా ఒక్కసారి మీ కరతాళ ధ్వనితో చెప్పండి. And I request Srinivas Polavaru garu from Peru.
సో జట్టి కుసుమకుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పిఎస్ రామ్మోహన్ రావు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఈనాటి మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలకి ప్రారంభించడానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి, మాజీ తమిళనాడు గవర్నర్ రామ్మోహన్ రావు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారికి, తమిళనాడు ఎంపీ కళానిధి గారికి, ఇక్కడ మా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చిన తానా ప్రెసిడెంట్ నిరంజన్ సింగవరపు గారికి, కెనడా నుంచి వచ్చిన సూరపనేని లక్ష్మీనారాయణ గారికి, మాజీ మంత్రివర్యులు కర్ణాటక రాష్ట్రం నుంచి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారికి, చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారికి, మంత్రివర్యులు నా యొక్క యూత్ కాంగ్రెస్ కొలీగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, మా యొక్క ఆత్ముడు వేం నరేందర్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ హోంశాఖ మంత్రులు వసంత నాగేశ్వరరావు గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డే శోభనాశ్వరరావు గారికి, చాలా గౌరవనీయులు సత్యవాణి గారికి, మా యొక్క శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ గారికి, రాజశేఖర్ గారికి, జీవిత గారికి, ఇక్కడికి విచ్చేసిన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రపంచంలోని నలుమూలల నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా, జర్మనీ, మిడిల్ ఈస్ట్, ఐర్లాండ్, గల్ఫ్ కంట్రీస్, అలాగే భారతదేశ నలుమూలల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాల నుంచి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారికి, మాకు ఈ యొక్క కేజీఎఫ్ అనే ఆలోచన వచ్చిన తర్వాత నిరంతరం గత 2-3 నెలల నుంచి శ్రమిస్తున్నా, నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు ఒక ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపుతున్న మా యొక్క సహచరులు కేఎంకే కోనేరు మురళీకృష్ణ గారు, బత్తిన శ్రీనివాస్ గారు, అన్నే సత్యనారాయణ గారు, విద్యాసాగర్ గారు, భానుప్రసాద్ గారు, పరుచూరి మురళి గారు, శ్రీనివాసరావు గారు, ఇంకా సుబ్బారావు గారు, శౌరి గారు, నాని గారు, అందరికీ మౌలి గారు, రాఘవేంద్రరావు గారు, ఆంధ్ర డెలిగేషన్ తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఒక డెలిగేషన్ ఆంధ్రాకి వెళ్ళి అక్కడున్న ప్రముఖుల్ని, అక్కడున్న కమ్మ సంఘాల యొక్క ప్రతినిధుల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఒక డెలిగేషన్ కర్ణాటక, ఒక డెలిగేషన్ తమిళనాడు, ఒక డెలిగేషన్ తెలంగాణలో, ఒక డెలిగేషన్ వేరే రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో. జై తాల్లూరి గారు మాకు ఈ వెబ్సైటు ఎంకరేజ్ చేసి వెబ్సైట్ తయారు చేసిన కాడ నుంచి అమెరికా నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులు రావడానికి
నిరంతరం సహకరించిన ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జై గారికి, ఫార్మర్ తానా ప్రెసిడెంట్ చాలా వైబ్రెంట్గా ఉంటాడు, అందరితో కలివిడిగా ఉంటాడు, సోదరుడు సతీష్ వేమన గారికి, మన యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీ పద్మ విభూషణ్ పుల్లెల గోపిచంద్ గారికి, మన యొక్క ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారికి, విచ్చేసిన మిగతా సభ్యులందరికీ కూడా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు గారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారికి నాకు ఉన్న, చాలామందికి తెలుసు, మా ఇద్దరికి ఉన్న అనుబంధం సంబంధం. మేమిద్దరం 89-92లో ఏవీ కాలేజీలో క్లాస్మేట్స్మి, బెంచ్ మేట్స్మి, తర్వాత ఇద్దరం కొలీగ్స్మి పార్టీలో, ఇప్పుడు నైబర్స్మి కూడా. మరి ఇంకొక పోలిక ఉంది మాకు ఆయనకి. మా ఇద్దరికి కూడా స్వయంవరాలు, మా ఇద్దరి అల్లుళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే వచ్చారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్, ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ యొక్క సంస్థని ఈ యొక్క రిజిస్టర్ చేసి స్థాపించడం జరిగింది. అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అనుకుంటే ఒక వైబ్రెంట్, అత్యంత పాపులర్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటి ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పేరు రావటం వల్ల కూడా ఇది తొందరగా పాపులర్ కావడం జరిగింది. కమ్మవారు అంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే, బంగారం లాంటి వాళ్ళే, కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతూ ఉంది. మన యొక్క పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి, ఐక్యతను పెంపొందించుకోవటానికి, కలిసి యొక్క సుసంపన్నమైన భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కమ్మ ప్రపంచ సదస్సులు కారణమవుతూ ఉన్నాయి. దీంట్లో ఒక పద్యంతో నా యొక్క మిగతా స్పీచ్ను స్టార్ట్ చేస్తాను. ఇందుగలడు ఎందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే కలవాడు మన యొక్క కమ్మవారు. ముఖ్యంగా మన వారు ఎంత దార్శనికులు, ఎంత ముందు చూపు ఉన్నవాళ్ళు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. 113 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి కమ్మ మహాజన సభ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఎంత దార్శనికులు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఆ రోజు వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది. ఆ తీర్మానం ఏంటంటే 25 కోట్ల మంది భారతీయుల్ని 2.5 కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు. ఆంగ్లేయులు రేపు కాకపోతే ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు. ఎప్పుడైతే వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారో మనకు ఒక శూన్యం ఏర్పడుతుంది, అన్ని రంగాల్లో అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పేసి భావించి 1911లో మన పూర్వీకులు, మన పెద్దలు కమ్మజన మహాసభ అని ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకి వసతి గృహాలు స్థాపించడం జరిగింది. ఆ రోజు వారు వేసిన బీజమే ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తరించడానికి కారణం అని చెప్పేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. వందల సంవత్సరాలుగా మన యొక్క కమ్మవారు సమాజానికి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. కానీ నిష్కారణంగా మన మీద ఈర్ష్యా దేశాలు పెంచడానికి కొందరు కారణమయ్యారు. ఆ పక్క రాష్ట్రంలో ఒక నెల రోజుల క్రితం దాకా, తెలంగాణ రాష్ట్రంలో ఒక 7 నెలల క్రితం దాకా పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మన మీద, తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇటువంటి సందర్భంలో మనకు ఐక్యమత్యం అనేది అవసరం. కమ్మవారు ప్రపంచానికి ఏం మేలు చేశారు, ఈ యొక్క సభల ఉద్దేశం కూడా అన్నిట్లో మనమే గొప్పవాళ్ళము, మేమే గొప్పవాళ్ళమని అనటం కాదు. సమాజానికి కమ్మవారు ఏమి చేశారని చెప్పుకుంటూ, సమాజంలో చాలామంది నేను పత్రికా సమావేశాల్లో పెడితే
అన్నిట్లో మీరే ఉన్నారు కదా, ఇంకేం ఆశించి మీరు యొక్క ప్రపంచ సదస్సులు పెడుతున్నారు అని చెప్పేసి అనటం జరిగింది. వారికి నేను ఇచ్చిన సమాధానం ఒకటే, మీకు కనిపిస్తున్న ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఒక 4-5% మంది, దిగువ మధ్య తరగతి దారిద్ర్య రేఖన్న దిగువన ఉన్న వాళ్ళు కూడా మా వారు లక్షల మంది ఉన్నారు. ప్రపంచంలో మనతో మనం పోల్చుకోవాలనుకుంటే జ్యూస్తో పోల్చుకోవచ్చు. జ్యూస్ యొక్క కష్టపడే తత్వం, జ్యూస్ యొక్క అభివృద్ధిలోకి రావడానికి నిరంతరం కష్టపడే తత్వం మనకు కూడా ఉంది. మనం అన్నదాతులం, మట్టిని నమ్ముకున్నాం, భూమిని నమ్ముకున్నాం, కష్టపడ్డాం, వ్యవసాయం చేశాం, ఆ తర్వాత వివిధ రంగాల్లో వ్యాపించాం. రవాణా రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఏ రంగాన్ని తీసుకున్నా కానీ మన యొక్క ప్రమేయం లేని రంగం అంటూ లేదు. ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పడానికి కూడా నేను గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను. ముఖ్యంగా కమ్మవారి దాతృత్వం, కమ్మవారి గొప్పతనం చెప్పాలంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటే ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు కృష్ణా జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి, ఈ నందికొండల మధ్యన ఒక సహసిద్ధమైన ఆనకట్టు కట్టవచ్చు అని చెప్పేసి భావించినప్పుడు ఎవరికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో నిధులు లేవు. మన యొక్క రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర్ ప్రసాద్, ముక్త్యాల రాజా అని చెప్పేసి పిలుచుకుంటూ ఉంటాం. తెలంగాణ హుజూర్ నగర్ పక్కనే ఉన్న జగ్గయ్యపేట అనే ఒక సంస్థానం. ఆ రోజు ఆ ముత్యాల రాజా గారు తన యొక్క సొంత నిధుల్ని 52 లక్షల రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది 1954లో. ఆయన యొక్క 5,000 ఎకరాలని కూడా ఆయన ఈ ప్రాజెక్టు కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది. అది కమ్మవారి దాతృత్వం. ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ గారు కేసీపీ ఇండస్ట్రీస్ పెట్టి, మన యొక్క ముల్లపూడి రవిచంద్ర ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్స్ పెట్టి హైదరాబాదులో, ఇప్పుడు రఘు గారు వీళ్ళందరూ కూడా చదువుకున్న స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని యొక్క వ్యవస్థాపకులు ఆయన. అక్కడ పబ్లిక్ స్కూల్ పెట్టి ఆయన నిన్నగాక మొన్న మన నుంచి దూరం అయిపోయిన స్వర్గీయ రామోజీరావు గారు ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాంట్లో మన వారి శాతము 2, 3, 5% కంటే ఉండదు. అంటే సమాజానికి మనం ఏం చేస్తున్నామని చెప్పడంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమావేశాల తర్వాత ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఒక తీర్మానంలో భాగంగా 2030 వరకు, అంటే రాబోయే 5.5 సంవత్సరాల్లో ప్రపంచంలో కమ్మవారి జనాభా 2,10,00,000 మంది. అంటే సరాసరి భారత జనాభాలో 1.5% కమ్మవారి జనాభా ఉంటుంది. వీరి అందరి యొక్క సమగ్ర సమాచారాన్ని ఈ యొక్క కేజీఎఫ్ సేకరిస్తూ ఉంటుంది. సేకరించి దాంట్లో ఎవరికైతే అవసరాలు ఉంటాయో వారందరికీ నిరంతరం సేవగా ఉంటూ బడుగు బలహీన వర్గాలుగా ఉన్న, వెనుకబడిన ఉన్న వారందరినీ పైకి తీసుకొస్తూ మన సమాజంతో పాటు ఇతర వర్గాలకు కూడా మేలు చేయడానికే ఈ కేజీఎఫ్ తోడ్పడుతుందని చెప్పేసి సగర్వంగా మీ అందరి ముందు చెప్తా ఉన్నాను. మనతో పోల్చుకోవాలనుకుంటే నిరంతరము ఇంగ్లీష్లో ఒక పదం అంటారు, ఆల్వేస్ బీ బిజీ లైక్ ఏ బీ అని. అంటే తేనెటీగ లాంటి కష్టపడే గుణము ఉండటం మంచిది అని చెప్పేసి అంటారు. మనం తేనెటీగ లాంటి వాళ్ళం, నిరంతరం కష్టపడుతుంటాం, మకరందాన్ని అందిస్తూ ఉంటాం. ఎవరైనా ఒక పక్షుల గుంపు మీద ఒక చిన్న గులకరా వేస్తే ఆ పక్షులు పారిపోతుంటాయి. అలాగే ఆ వ్యక్తి, ఆ యొక్క పోకిరి ఒక తేనెటీగల తుట్ట మీద రాయడానికి భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఆ తేనెటీగలు ఇతన్ని తరుముతాయి కాబట్టి. కమ్మవారందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇట్లాగే ముందుకి ఇంకా మన యొక్క సమాజం కొన్ని రంగాల్లో వెనుకబడతా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో వెనుకబడతా ఉన్నాం. చాలామందికి అపోహ కలుగుతూ ఉంది. ఎన్టీ రామారావు గారు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత కమ్మవారు ముందంద వేశారు అని చెప్పేసి స్వర్గీయ మనందరం గర్వంగా పిలుచుకునే నందమూరి తారక రామారావు గారి కంటే ముందు కూడా ఒకానొక సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 59 మంది ఎమ్మెల్యేలు కమ్మవారు ఉన్నారు. ఈరోజు ఆ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అన్ని రంగాల్లో ఎవరికి ఏ సిద్ధాంతాలు నచ్చితే వారు ఆ యొక్క రాజకీయ రంగంలో ఎన్నుకోవచ్చు. అందరికీ ఈ కేజీఎఫ్ తోడ్పాటు అందిస్తే ఎంకరేజ్ చేస్తుందని చెప్పుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపు మరి ఇంకోసారి మనకి 2 రోజుల సమావేశం. ఈ 2 రోజుల సమావేశంలో మరి ఇంకొకసారి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు నేను అందరినీ వేదిక మీదకి పిలిచి సంబోధిస్తూ కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు గారిని కూడా నేను ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కర్ణాటకలో నుంచి ఎంత ఉత్సాహం ఉందంటే
నేను పెద్దలు మన యొక్క అన్న మాజీ మంత్రివర్యులు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారిని కలిసి అన్న ఇట్లా ఒక ప్రపంచ వేదిక ఏర్పాటు చేసుకొని ప్రపంచ మహాసభలు పెట్టాలనుకుంటున్నామని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఓకే తమ్ముడు ఎప్పుడు వస్తావు నువ్వు అని. కర్ణాటక రాష్ట్రం నలుమూల నుంచి కమ్మ సంఘాలందరినీ పిలిచి పెద్దలందరినీ పిలిచి అతి బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసి నన్ను అక్కడ స్వాగతించి నాతో మాట్లాడించుకున్నారు. ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంటే దాతృత్వం మన యొక్క రక్తంలో ఉంది, కష్టపడే తత్వం మన యొక్క రక్తంలో ఉంది. కర్ణాటక నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా చాలామంది వచ్చారు. స్వర్గీయ ఆర్కాట్ వీరాస్వామి గారి యొక్క అబ్బాయి కళానిధి వీరాస్వామి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ, ఆయనకు కూడా మనందరం ఆయనని స్వాగతం పలుచుకోవాలి. తమిళనాడు నుంచి ఎక్కువ మంది వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారు, అమెరికా నుంచి ఇంతమంది చెప్పినట్టు అన్ని దేశాల నుంచి వచ్చారు. మళ్ళీ మనం కలుసుకుంటూ ఈ యొక్క సమావేశం మన యొక్క అనుబంధాలని సంబంధాలని పెంచుకోవడానికి ఉపయోగపడాలి, నెట్వర్కింగ్ కింద ఉపయోగపడాలి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ రాష్ట్ర ఐటీ యొక్క పరిశ్రమ శాఖ మంత్రిని మనం పెట్టుబడుల సెషన్లో ఇక్కడ ఆయన ప్రసంగించడానికి తెలంగాణ ప్రభుత్వం తరపున వారి యొక్క సందేశనీయం అని చెప్పేసి మనం ఆహ్వానించుకోవడం జరిగింది. రేపు వ్యవసాయ రంగంలో జరగబోయే సమావేశంలోతో పాటు ముగింపు సమావేశానికి మన యొక్క నాయకులు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా మనం ఆహ్వానించుకోవడం జరిగింది. అలాగే సినిమా రంగం, మీడియా రంగం, వ్యాపార రంగం, పెట్టుబడుల రంగం, అన్ని రంగాల గురించి నిష్ణాతులతో ఇప్పుడు ఈ సమావేశం కాగానే మన యొక్క పద్మవిభూషణ్ మనందరికీ గర్వకారణమైన పుల్లెల గోపిచంద్ గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో క్రీడా రంగంలో ఒక సెషన్ ఉంటుంది. దాని తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత డాక్టర్స్ హెల్త్ రంగంలో కూడా మన వాళ్ళు చాలామంది ఒక విషయం చెప్పాలి. తమిళనాడులో కోయంబత్తూరులో అక్కడ సెంథిల్ కుమార్ నాయుడు గారు కావచ్చు, వారి యొక్క టీము అక్కడ ఉన్న మన వాళ్ళందరికీ ఒక ఐడి కార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఐడి కార్డ్స్ తీసుకెళ్ళి ఎక్కడైనా సరే కమ్మవారి యొక్క హాస్పిటల్స్కి వెళ్తే స్ట్రైట్ అవే 25% డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి పంపడం జరుగుతూ ఉంది. అలాగే విద్యాలయాలకు వెళ్తే విద్యాలయాలకు కూడా అడ్మిషన్స్తో పాటు 25% ఫీజు ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ విజయవాడకు సంబంధించిన చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి, విద్యాలయాలు ముందుకు వస్తూ ఉన్నాయి, యూనివర్సిటీస్ ముందుకు వస్తున్నాయి. వారందరితో కూడా ఎంఓయూ చేసుకొని మన కేజీఎఫ్ కార్డ్ హోల్డర్స్కి వెనుకబడిన వాళ్ళందరికీ కూడా అటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి కూడా ఈ కేజీఎఫ్ ముందు ఉంటుంది. ఒక 1000 మంది రష్యా, పెరు, ఉక్రెయిన్ నుంచి కూడా మన యొక్క ప్రతినిధులు వచ్చారు. వారందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము, మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. ఈ కేజీఎఫ్ తరఫున చాలా చేయబోతున్నాం సేవా కార్యక్రమాలు. ఇప్పుడు చాలామంది ముందుకొచ్చారు. ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు మీరు, మేమేం సాయం చేయగలము అంటే నేను అందరికీ అన్నది ఒకటే, మీరు వచ్చి పాల్గొంటే చాలు. ఈ సమావేశం మేము ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం, మేము చేసుకోగలము. ముందు మన జాతికి మేలు చేయాలన్నా, సమాజానికి మేలు చేయాలన్నా అప్పుడు మీ యొక్క సహాయ సహకారాలు తీసుకోగలుగుతాం. కానీ ప్రస్తుతానికి మా యొక్క ఆహ్వానం మన్నించి మీరు వస్తే చాలని చెప్పి అనుకుంటున్నాను. చివరగా ఇంకొకసారి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ కుసుమ కుమార్ గారు, థ్యాంక్ యూ. ఆట్రగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ గారిని సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. అలాగే తమిళనాడు ఆల్ ఇండియా కమ్మ సంఘం సెక్రటరీ రంగబాబు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. సో యాలపనేని శ్రీనివాసరావు గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో ప్లీజ్.
గౌరవనీయులు కేజీఎఫ్ అధ్యక్షులు జట్టి కుసుమకుమార్ గారు, మాన్యులు గౌరవనీయ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీదున్న అతిరథ మహారథులు, ప్రపంచవ్యాప్తంగా ఈ కమ్మ గ్లోబల్ సమ్మిట్కి వచ్చేసిన పెద్దలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కుసుమకుమార్ గారు చెప్పారు, కమ్యూనిటీ పరంగా కమ్మ సామాజిక వర్గం ఈరోజు సమాజంలో పోషిస్తున్న పాత్ర శతాబ్దాల క్రితమే అన్ని రంగాల్లో కూడా ఎలా ఎదిగారు, ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి కష్టపడి అందరికీ తల్లో నాలుకలాగా ఉపయోగపడే కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ. ఇది ఒక కులం వల్ల ఎవరు పెరగరు, కానీ పలానా కులంలో పుట్టానని చెప్పుకోవటం గర్వకారణంగా ఉంటుంది. ఈరోజు ఈ కమ్యూనిటీలో మనం చూస్తే నాగార్జునసాగర్ డ్యామ్ కట్టే దగ్గర నుంచి కూడా నేటి రాజకీయాల్లో చాలామంది నాలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చి ఈ స్థాయిలో ఉన్నారంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టడం వల్లే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అన్నగారికి కులాలు మతాలు లేవు. 82లో పార్టీ పెట్టి 83లో కేవలం 9 నెలల కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కులం వల్ల రాలేదు, వ్యక్తి వల్ల వచ్చింది. ఆ వ్యక్తి వ్యవస్థకు మంచి చేస్తాడనే ఒక నమ్మకంతోనే వచ్చింది. ఎంతోమంది ఆ రోజు వేదిక మీద వసంత నాగేశ్వర గారు ఉన్నారు, అన్న నందమూరి తారక రామారావు క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. ఎంతోమంది అన్ని కులాలకు చెందిన చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రులుగా, కేంద్రంలో స్పీకర్లుగా కూడా పనిచేశారంటే అన్ని కులాలను గౌరవించే ఒక వ్యక్తిత్వం ఈ కమ్మ కులంలో ఉంది, నాయకుల్లో కూడా ఉంది. మేము కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో 1994లో 28 సంవత్సరాలకే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. 7 సార్లు వరుసగా పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యాం. సో ఈరోజు రాజకీయాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు పరస్పరంగా కులాలను గౌరవించుకోలేని ఒక వ్యక్తులు అహంకారంతోనే కులాలకి అన్ని విధాలుగా అంటగడుతున్నారు. రాజధానికి కులాలు అంటగట్టారు, ఎన్నికల కమిషనర్కి కులాలు అంటగట్టారు, కరోనాకి కులాలు అంటగట్టారు. అందుకే ఒకసారి మనం ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఇక్కడ కూడా నిరసన ప్రదర్శన జరిగితే పోయి మీ రాష్ట్రంలో చేసుకోండి, నిరసన ఇక్కడ వద్దన్నారు ఆనాటి పాలకులు. దాన్ని ఖండించారు గౌరవ రేవంత్ రెడ్డి గారు. అందుకని మీ రాష్ట్రంలో చేసుకోమన్న వ్యక్తులకి రాష్ట్రాన్ని పదవి లేకుండా చేశారు ఈరోజు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఎవరైతే మరి అవమానాలను పడతలుగా మార్చుకున్న వ్యక్తులు ఉన్నారు ఈ కులంలో, మీరు ఆంధ్ర రాజకీయాలు చూసినా తెలంగాణ రాజకీయాలు చూసినా ఒకటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కులాల మీద ద్వేషం పనికిరాదన్నది కూడా ఎన్నికల ఫలితాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 2019 ఎన్నికలు జరిగినప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న వాళ్ళు అన్నారు చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామని. కానీ 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని వాళ్ళు ఊహించి ఉండరు ఆ రోజు అని చెప్పి కూడా మేము మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర రాజకీయాల్లో కూడా అడ్డగోలుగా వ్యవహరించిన వ్యక్తులు, ఒక పెద్ద మనిషిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని తీసుకెళ్లి రాజమండ్రి జైల్లో పెడితే కులాలు మతాలు అంటగడితే 151 సీట్లు 11 సీట్లు అవుతాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఊహించున్నారు ఆంధ్ర రాజకీయాల్లో. సో అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఒక ఉదాహరణ, అవమానాలని పట్టుదలగా మార్చుకొని అవకాశాలని విజయ సోపానాలుగా మలుచుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగారంటే
మనందరం కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయన్న సంగతి కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు జైల్లో పెట్టారు, ఒకటే శపథం చేశారు. నువ్వు ఏ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని నన్ను అరెస్ట్ చేశావు, అదే ముఖ్యమంత్రి పెట్టేమని నేను కూర్చుంటానని శపథం చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరిగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన వ్యవస్థల్లో ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు కులాల ఔన్నత్యాన్ని కూడా చెప్పుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా చేయగలిగారంటే అది జెట్టి కుసుమ్ కుమార్ గారు అండ్ వాళ్ళ టీం అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ ఎరపతినేని గారు. నెక్స్ట్ భారతీయం సత్యవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సమయాభావం వల్ల 2 నిమిషాల సమయమే తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. అందరూ చెప్పండి. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ धीमहि तन्नो भरतखंड प्रचोदयात्. अस्मत्पुण्यधरित्रीं प्रणमाम्यहं. श्रीमात्रे नमः. भारतमात्रे नमः. माता पितृगुरुभ्यो नमः. हरिः ओम्. ఈరోజు నాకు చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం, ఘట్టం ఏమిటంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ వ్యక్తినైతే నేను కావాలని చాలా ఆరాటపడ్డానో ఆ మహా వ్యక్తిని, ఆ ధైర్యశాలిని, ఆ ధీశాలిని ఇక్కడ చూడగలగడం నా అదృష్టంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి, గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి జట్టి కుసుమకుమారి గారికి నేను ధన్యవాదపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి యోధానుయోధులు, మహానుభావులు, ఆదరణీయులు, నాకంటే వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పూజ్యులు అందరికీ రేపటి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియచేసుకుంటూ, నా ఎదురుగా కూర్చున్నటువంటి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనటువంటి బాబాయిలకి, పెదనాన్నలకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, మేనల్లుళ్ళకి, మేనగోడళ్ళకి అందరికీ మరోసారి నా శుభాకాంక్షల్ని నమస్కరించుకుంటూ తెలియచేసుకుంటున్నా. కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి. మన పెద్దలు మనకు నేర్పించినటువంటి గొప్ప సంస్కృతి ఇంటి ఆడపడుచుకి గౌరవం ఇవ్వడం. ఇంతమంది వేదిక మీద ఒక్క ఆడపడుచును కూర్చోబెట్టి దీపం వెలిగించే అవకాశం ఇచ్చారు అంటే అది నా పుట్టింటి వారు నాకు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తూ మరోసారి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. ఇందాకే కుసుమకుమార్ గారు అనేక విషయాలు చెప్పారు. నాకు కూడా ఇందాక కారులో వస్తూ ఉన్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది, పలానా కేజీఎఫ్కి వెళ్తున్నాను అని అనగానే, కేజీఎఫ్ అనే సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది కదండి అన్నారు. నేను సినిమాలు చూడనమ్మా, కేజీఎఫ్ ఏమిటి అంటే, అదేనండి కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక సినిమా కదా అంటే, ఇంచుమించుగా అలాంటి దానికే వెళ్తున్నానమ్మా అన్న. ఇంచుమించుగా అంటే ఏమిటమ్మా అన్నారు. ఏం లేదండి, భూమిని బాగా పిండి సారం తీసి బంగారు తీగలు పండించేటటువంటి జాతి యొక్క కార్యక్రమంలోకి నేను వెళుతూ ఉంటే
నిన్న మొన్న అటువంటి రైతు బాంధవులకి ఆత్మబంధువై ఎంతోమంది కుటుంబాలను ఆదుకున్న ఒక మహానుభావుడు వస్తున్నాడు, అతనిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నాను అని నేను ఈనాటి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మాటలు రావడంలా. ఎందుకంటే అంతకుముందు ప్రతిరోజు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఉపన్యాసాలు రాత్రిపూట వింటూ ఉండేదాన్ని. చాలామంది మిత్రులతో కూడా అన్నాను, ఇది అతిశయోక్తి కాదు. ఈ మధ్యన ఆ ప్రసంగాల కంటే కూడా నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ప్రసంగాలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందపడుతున్నాను అని నేను గర్వంగా చెప్పుకున్నాను. నాన్న, ఇది నేను అతిశయోక్తి కాదు, అభినందనలు, ప్రేమాశీస్సులు. ఎందుకంటే ఒక పేపర్ చూడకుండా ఎక్కడెక్కడో అంశాలను తాను గుర్తుపెట్టుకుంటూ మాట్లాడే తీరు, స్పాంటేనియస్గా ప్రెస్ వాళ్ళు అడిగేటప్పుడు తను సమాధానాలు చెప్పేటటువంటి వైనం నాకు చాలా ఆశ్చర్యాన్ని, ముచ్చటని కలిగించింది. అటువంటి రేవంత్ రెడ్డి గారు, వారి పక్కనే సోదరులు కోమటిరెడ్డి గారు ఇత్యాదులందరూ కూడా ఆసీనులై ఉన్నారు. కాబట్టి ఇవాళ మనది ఇది కమ్మ గ్లోబల్ ఫెడరేషనే కాదు. కమ్మ అనేటటువంటిది ఒకే ఒక్క ముక్కలో నేను ముగిస్తాను. ఇది కులం కాదు, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక యూనివర్సిటీ. కర్మ అనే శబ్దం నుండి రకారం అనే బీజాక్షరం వాడుకలో తొలగిపోవడం వల్ల కమ్మవారుగా అయ్యారు. అందుకని కమ్మవారిని బహువచనంతో సంబోధిస్తారు. ఈ మధ్య కాలంలో 2 రాష్ట్రాల్లో కూడా తెలివి తక్కువతనంతో ఒక ద్వేషాన్ని పెంచి కమ్మోడు అంటూ మాట్లాడటం మొదలెట్టారు. ఒకసారి నేను రైల్లో ప్రయాణం చేస్తూ ఉండగా నా ఎదురుగా కూర్చున్నట్టు ఒక బెర్త్ మీద కూర్చుని ఒక ఆయన, ఏవండి మీది ఏ వారం అండి, 8వ వారమా మీరు అన్నారు. నాకు అర్థం కాల. వారానికి 7 రోజులే కదమ్మా, 8వ వారం ఎక్కడ ఉన్నది అంటే, అదేనండి కమ్మవారం అండి అంటారు కదా, అదా మీరు అన్నాడు. ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అన్నాను. అదేనండి మీరు తెచ్చుకున్న పిండి వంటలన్నీ పెట్టెలో ఉన్న అందరికీ పంచిపెడుతూ ఉన్నారు కదా, ఆ పిండి వంటలను చూసి మీరు అది అని నేను గుర్తుపెట్టాను అని ఎప్పుడో మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక సోదరుడు నన్ను అడిగినటువంటి ప్రశ్న. ఎందుకంటే మన పూర్వీకులు మనకి ఏమి నేర్పించారు? ఎవరికి వారుగా కాక ఒకరికి ఒకరుగా ఉండండిరా, పోటీ పడే స్థితి నుండి ఒకరికి ఒకరు సహకరించుకునే స్థితికి ఎదగండిరా, కులాలతో కొట్లాడుకోకుండా ఆ కులాలలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోండిరా, మతాల కోసం దెబ్బలాడుకోకుండా ఆ మతాలలో ఉన్న సారాన్ని గ్రహించి ఏ మతమైనా చివరికి సనాతన ధర్మంలోనే విలీనమవుతుందనే సత్యాన్ని గ్రహించి వర్తించండిరా అని మన పూర్వీకులు చెప్పారు. ఎప్పటి నుంచి ఇది? ఆనాడు ఇలాగే అందరూ కొట్టుకుంటూ ఉంటే 13వ శతాబ్దంలో ప్రోలయ కాపాయ నాయకులు, ఇప్పుడు ప్రోలవరం అనేటటువంటి ప్రాజెక్టు ప్రోలయ నాయకుడి మీద పేరు మీదనే వచ్చింది. అది కూడా మనందరం కూడా అడుగుదాం చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రోలయ నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టి తీరాలి అని మన అందరం కూడా డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఆ ప్రోలయ కాపాయ నాయకులే కనుక లేకపోతే దక్షిణాపథాన్ని తురుష్కుల వశమైపోయి ఉండేది. అన్ని వర్గాల ప్రజలని కళ్ళగలుపుకుని రైతులైనటువంటి ప్రోలయ కాపాయ నాయకులు మా గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అదే గ్రామం ముసునూరు. ఆ ముసునూరు నాయకుల వంశస్థురాలిగా గర్వపడుతూ ఈ రోజున మీ ముందు ఇక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి మనం అటువంటి గొప్ప గొప్ప నాయకులకి డిఎన్ఏ నుంచి వచ్చాం. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను పరిపాలించి తెల్లవాళ్లను కూడా గడగడలాడించి ఆఖరికి కృష్ణానది వారు పెట్టిన అన్నదానాలతో కృష్ణానది అంతా కూడా నెయ్యి పేరుకుపోయి నల్లని నీళ్ళంతా తెల్లగా మారిపోయిన చరిత్రలు మనం చదువుకున్నాం. అటువంటి వాళ్ళ యొక్క డిఎన్ఏ మనలో ఉన్నది. కాబట్టి ఆత్మీయ సోదర బంధువులారా, మీ అందరికీ నేను చేసుకునే విన్నపం ఒక్కటే, ఎవరికి వారుగా విడిపోకండి. మన డిఎన్ఏ ఉన్న గొప్పతనాన్ని అందరినీ కలుపుకుపోయే గొప్పతనం మనలో ఉన్నది. కులం అనేటటువంటిది ఒక గుంపు మాత్రమే. ఎల్ఐసి కాలనీ అని పెట్టుకుంటున్నారు, బ్యాంకర్స్ కాలనీ అని పెట్టుకుంటున్నారు, జడ్జెస్ కాలనీ అని పెట్టుకుంటున్నారు, కామర్ ఆఫ్ ఛాంబర్స్ అని అంటున్నారు, అలాగే గ్లోబల్ ఫెడరేషన్ అని వాసవి క్లబ్ అని పెట్టుకుంటున్నారు. ఒక పని చేసే వాళ్ళకు గుంపుగా మారడం, ఒక వృత్తిలో పనిచేసే వాళ్ళు వృత్తిలో ఉన్నటువంటి కోడలిని కోడలిగా తెచ్చుకోవటం అనేది రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ని
రక్తనిష్టగా ఉన్న బోరన్ ఎంప్లాయ్మెంట్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఈ కుల వ్యవస్థలో ఉన్న సౌకర్యాన్ని వినియోగించుకోమన్నారు తప్ప కులాలతో కొట్లాడుకోమని మనకు చెప్పలేదు. ఆ సత్యాన్ని నేర్పించడం కోసమే ఈనాడు జట్టి కుసుమ్ కుమార్ గారు అందరినీ పిలిచి ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడ వాటిని బలపరచడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను ఒక్క విషయం చెప్తా. ఈ మధ్యనే పెనమలూరు అనే గ్రామానికి నేను వెళ్ళాను. అక్కడ మన వాళ్ళు ఒక హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఆడపిల్లల్ని చూస్తే ఆ గ్రామంలో ఆటో వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని పొగుడుతూ ఉన్నారు. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ విజ్ఞానము, వాళ్ళ వివేకము, సంస్కారాన్ని చూసి ఆ గ్రామస్తులందరూ పొగుడుతూ ఉంటే ఆ డ్రైవర్ని నేను ఆ హాస్టల్కి వెళదామని నేను వెళితే ఆ ఆడపిల్లలందరూ పల్నాటి నుంచి వచ్చిన అతి పేద కమ్మవారి కుటుంబాలను వచ్చిన పిల్లలు. వాళ్ళు ఎలా జరుగుతుందో తెలుసా? గుంటూరు కమ్మ హాస్టల్లో నేర్చుకుంటున్న ఆడపిల్లల కోసం, పెనమలూరులో అక్కడ ఇక్కడ చదువుతున్న మన ఆడపిల్లల కోసం మగపిల్లలందరూ కూడా క్యూ కడుతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి. అక్కడ పిల్లల్లో ఉన్న సంస్కారాన్ని, అక్కడ పిల్లలలో ఉన్న నిజాయితీని, అక్కడ పిల్లలలో ఉన్న విజ్ఞానాన్ని మాకు కట్నం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆ హాస్టల్లో చదువుకునే పిల్లలు మేము పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు. అయిపోయింది. ఆఖరిగా ఈ మధ్యనే కమ్మ కిచెన్ అనేది ఒకటి ప్రారంభం చేసి భోజనం లేని వాళ్ళకి భోజనం పంపిస్తున్నారు. అటువంటి అన్నపూర్ణగా మన పూర్వీకులు కర్మయోగులుగా జీవించి మా పూర్వీకులందరూ, మా నాన్నగారు ఇలా పెట్టి చూసేవారు సూర్యుడిని. అయ్యో బాటసారి ఒక్కడు లేడే నా పక్కన కూర్చొని భోజనం చేయడానికి, ఇవాళ ఒంటరిగా కూర్చొని భోజనం చేయవలసి వస్తుందని బాధపడినటువంటి మన పూర్వీకులు. కాబట్టి ఒక్కటే, ఎచ్చులకు పోకండి, పెళ్ళిళ్ళు పెద్ద పెద్దగా ఘనంగా చేయాలనే ప్రయత్నాలు చేయకండి, వంటకాలు కూడా అన్నిన్ని పెట్టి వేస్ట్ చేయకండి. అన్నపూర్ణమ్మ మనం అన్నాలు పెట్టాను తప్ప అన్నాన్ని వృధా చేయలేదు. ఆడంబరాలకి పోకుండా ఆత్మీయతను పెంచుకోమని, ఆత్మీయతతో జీవించమని, పెళ్ళిళ్ళు కూడా సింపుల్గా చేసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా ఉందామని మీ సోదరిగా, మీ ఆడపడుచుగా మీకు విన్నపం చేస్తూ మన బిడ్డల్లో సంస్కారాన్ని పెంచుదాం, దేశభక్తిని పెంపొందిస్తాం, జాతీయ భావనను పెంపొందిస్తాం. కమ్మవారిగా ఉన్న మనం తెలుగువారిగా ఎదుగుదాం, తెలుగువారిగా ఉన్న మనం భారతీయులుగా ఎదుగుదామంటూ భారత్ మాతా కీ జై అంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సత్యవాణి గారు. ప్రతి మాట సూటిగా దూసుకెళ్లేలా మాట్లాడారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ నిరంజన్ శృంగవరపు గారు, తానా ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ముందుగా కేజీఎఫ్ ఖమ్మా గ్లోబల్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ జట్టి కుసుమ్ కుమార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి యంగ్ డైనమిక్ గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, పెద్దలు వసంత నాగేశ్వరరావు గారికి, వడ్డే శోభనేశ్వరరావు గారికి, ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మురళీమోహన్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, తానా పాస్ట్ ప్రెసిడెంట్ జై తాళ్ళూరి గారు, సతీష్ వేమన గారు, వీరందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానితో పాటు వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా రకరకాల దేశాల నుంచి, అమెరికా నుంచి కావచ్చు, కెనడా నుంచి కావచ్చు, లండన్ నుంచి, రష్యా నుంచి ఇప్పుడే చెప్పారు, అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఖమ్మ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్మవారి సమైక్యతకు ప్రతిరూపం ఈ కేజీఎఫ్, కమ్మవారి సంఘటిత శక్తికి ప్రతిబింబం ఈ కేజీఎఫ్, కమ్మవారి సేవా దృక్పథానికి ప్రతీక ఈ కేజీఎఫ్. ఈ కేజీఎఫ్ ఒక మహా వ్యవస్థగా మారి లోకల్ కళ్యాణం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం పనిచేయాలని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి వికాసం కోసం కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమ్మవారి గురించి ఏ సభలో మాట్లాడాలన్నా కొంచెం గర్వంగానే ఉంటుంది. కమ్మవారిలో మహానుభావులు పుట్టారు, యుగ పురుషులు పుట్టారు. వారు కేవలం కమ్మవారి గౌరవాన్ని పెంచడమే కాకుండా మన తెలుగువారి గౌరవాన్ని దేశానికి చాటారు. అంతేకాకుండా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజెప్పారు.
సో తెలుగు భావితరాలకు బాటలు వేసినటువంటి నేతలకు, అధినేతలకు, కారణ జన్ములకు, కర్మయోగులకు పుట్టినిల్లు ఈ కమ్మ సామాజిక వర్గం. రంగం ఏదైనా, అది రంగమైన రణరంగమైన కమ్మవారు ముందున్నారు. అది విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, కళారంగం కావచ్చు. ఇలా ఏ రంగంలో అయినా వారు ముందుండడానికి కారణం వారికి ఉన్నటువంటి శిక్షణ, క్రమశిక్షణ, పట్టుదలగా పనిచేసేటువంటి తత్వం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేటటువంటి తత్వం. ఈ క్యాలిబరీ వీటన్నిటి ఉండడం వల్లనే ఈ కమ్యూనిటీలో వారు ముందుండడం జరుగుతూ ఉంది. మాట తప్పని తత్వం, మడమ తిప్పని మనస్తత్వం, నిస్వార్థ సేవాభావం, నిజాయితీ నిండిన స్వభావం, ఈ అన్ని గుణాలు ఉన్నవారే ఈ కమ్మవారు. కమ్మవారంటే అమ్మ గురించి, అమ్మ ఎంత తీయగా ఉంటుందో ఈ కమ్మవారని చెప్పుకోవడానికి కూడా అంతే తీయగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ కేజీఎఫ్ ప్రపంచంలో ఉన్న తెలుగువారి వికాసం కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిరంజన్ గారు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కళానిధి వీరాస్వామి గారు, తమిళనాడు ఎంపీ. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మినిస్టర్స్ వెంకటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు రామ్మోహన్ రావు గారికి, కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ కుసుమ్ గారికి, అండ్ స్టేజ్లో ఉన్న బద్దవాళ్ళ అందరికీ, ఇక్కడ వచ్చి ఉండే అందరూ సహోదర సహోదరులకి నమస్కారం. ఈ ఈవెంట్కి మొదటి నన్ను పిలిచేప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, వచ్చినప్పుడు తమిళనాడులో ఉండి నువ్వు వస్తున్నావు, నీకేం కులం ఏరా ఉంది, మీకు మీరు అందరూ కులం లేదంటారు కదా అని చెప్పి. ఉంటేనే అక్కడ తమిళనాడులో చాలామంది కమ్మవారు ఉన్నారు, తెలుగువారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉండే తెలుగు కమ్యూనిటీ ఒక వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఒక 40% దగ్గర తెలుగు కమ్యూనిటీ ఉంటారు. దాంట్లో కమ్మవారు ఇప్పుడు కూడా మీరు చూస్తే కోయంబత్తూరులో అక్కడ జీడి నాయుడు అని చెప్పి ఒక గ్రేట్ సైంటిస్ట్, అతను డెవలప్ చేసిన దాని తర్వాతనే ఆ కోయంబత్తూరు అనేది డెవలప్ అయ్యి ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఉంది. తమిళనాడులో ఉండే కమ్మవారు అందరూ ఇక్కడ అందరూ పెద్దలు చెప్పినట్టు కమ్యూనిటీకి అవసరం లేకుండా అందరు వాళ్ళు అటని చెప్పి ఎవరెవరికంతా హెల్ప్ కావాలో వాళ్ళకంతా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగా మీరు చూస్తే మన గంగస్వామి నాయుడు అటని చెప్పి అతను చాలా స్కూల్స్, కాలేజెస్ అని చెప్పి కట్టి బిడ్డలకి వచ్చి హెల్ప్ చేసేదానికి చేస్తూ ఉంటారు. అండ్ సిమిలర్లీ తమిళనాడు గవర్నమెంట్ ఆల్సో మీరు చూస్తే అక్కడ ఉండే ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ 3 yearsలో వచ్చి చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. దాంట్లో వచ్చి చూస్తే లేడీస్ బస్సులో వెళ్ళేదానికి ఫ్రీగా వెళ్ళొచ్చు అటని చెప్పి దాని ద్వారా నెలకి ఒక 1000 రూపాయలు ఒక్కొక్క స్త్రీకి వచ్చి ఒక 1000 రూపాయలు సేవింగ్ అటనేది వస్తుంది. అదేలాగా ఎడ్యుకేషన్లో వచ్చి ద కాన్సెప్ట్ వాట్ దే హ్యావ్ ఇస్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే వాళ్ళు వచ్చి కాలేజీకి వెళ్ళేప్పుడు వాళ్ళకి ఒక ఇన్సెంటివైజ్ చేసేదానికోసం అని చెప్పి 1000 రూపాయలు మరిగి చేస్తారు. ఆ ద్వారా అలాగనే వచ్చి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో 5th స్టాండర్డ్ దాకా ఉండే స్టూడెంట్స్ అందరికీ
ఫ్రీ బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఆ స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు. దీనివల్ల చాలా పేరెంట్స్కి వచ్చి పనికి వెళ్ళాలంటే, అమ్మ నాన్న ఇద్దరు పనికి వెళ్ళాలంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. అది ఐ థింక్ తెలంగాణ గవర్నమెంట్ హెస్ ఆల్సో ఇంట్రడ్యూస్ దట్ కైండ్ ఆఫ్ అ స్కీమ్ ఓవర్ హియర్. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చి 17th లోక్సభలో వీ వర్ టుగెదర్. అండ్ నేను అప్పుడు అందరికీ తమిళనాడులో ఉండి వచ్చే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేప్పుడు నేను వచ్చి రేవంత్ రెడ్డి అని చెప్పను, చెప్పేది వచ్చి కాబోయే సీఎం అంటుంది నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అప్పుడు ఏంటంటే మీరు మహాభారతం చూస్తే దాంట్లో వచ్చి అర్జునాకు ట్రైనింగ్ ఇచ్చేప్పుడు, బాణం వదిలేదానికి ట్రైనింగ్ ఇచ్చేప్పుడు ఒక్కొక్కరిని అడుగుతారు, నీకేం తెలుస్తుంది, అక్కడ ఒక పిట్టని కొట్టాలంటే ఏం తెలుస్తుంది అంటే మాకు తెలుస్తుంది అంటే నువ్వు వెళ్ళిపో, అక్కడ ఏం తెలుస్తుంది ఆకు తెలుస్తుంది అంటే నువ్వు వదిలిపో. అర్జున ఒక్కడే చెప్తాడు, పిట్ట నెక్కు వచ్చి తెలుస్తుంది అటని చెప్పి, బాణం మొదలరా అంటాడు. అలాగా రేవంత్ రెడ్డి గారికి ఆ సీఎం కుర్చీ ఒకటే తెలిసింది, దాన్ని చూసి వెళ్తా ఉన్నారు, సీఎం అయ్యారు. పోయినసారి నేను వచ్చి అతన్ని చూసి గౌరవించేదానికి ఒక షాల్ వేశాను, అప్పుడు కూడా చెప్పారు ఇది వచ్చి నువ్వు చెన్నై నుంచి తీసుకురాలేదు, ఇది హైదరాబాద్లో తీసిన షాల్ అటని చెప్పి హీ వాజ్ మేకింగ్ ర్యాగ్ చేస్తూ ఉన్నారు. సో దిస్ టైమ్ ఐ హ్యావ్ గాట్ అ షాల్ ఫ్రమ్ తమిళనాడు, ఫ్రమ్ చెన్నై, and I've also got a memento from Chennai. So I would like to take this opportunity to honor CM Garu, and I would also like to congratulate the organizers for arranging such an excellent event and such a great event where so many people from different parts of the country have come. In fact, మొదట్లో యునైటెడ్ ఆంధ్రాగా ఉన్నప్పుడు ప్రాబబ్లీ కమ్మవారు వచ్చి ఇక్కడ ఎక్కువగా ఉండి ఉంటారు. బట్ ఐ థింక్ తమిళనాడు విల్ హ్యావ్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ కమ్మాస్ హూ ఆర్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా టుడే. సో with those few words I would like to thank the organizers, and I would like to congratulate the organizers, and I also like to congratulate the dance team who performed an excellent dance in the beginning of this thing where they showed the Andal's story. So I would like to congratulate them, and probably with all your support give a big hand for their performance. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ వీరస్వామి గారు, ఎంతో వాల్యుబుల్ స్పీచ్ అయితే మీరు మాకు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కర్ణాటక ఎమ్మెల్యే మునిరత్న గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా వి రిక్వెస్ట్. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ సార్. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಮೊದಲನೇದಾಗಿ ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಂಥ ನನ್ನ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಸೋದರಿಗೆಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. KGF ಅನ್ನೋದೇ ಒಂದು ಶಕ್ತಿ. ಬಹುಶಃ ಬ್ರಿಟಿಷರು ನಮ್ಮ ದೇಶ ಬಿಟ್ಟೋದ್ರು, KGF ನಮ್ಮ ಹತ್ರನೇ ಇದೆ. ಆ KGF ಗೋಲ್ಡ್ ಮೈನ್ಸ್ ಇವತ್ತು ಮತ್ತೆ ನಾನು ಕೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, ನಮ್ಮ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಒಬ್ಬ ನಿರ್ಮಾಪಕರು ತೆಗೆದಂಥ ಒಂದು ಚಿತ್ರ KGF, ಅದು ಭಾಳ ಯಶಸ್ವಿ ಆಯಿತು. ಅದೇ ಥರ ಇವತ್ತು ಈ KGF ಯಶಸ್ವಿ ಆಗಲಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ. ಇಂಥ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನನಗೆ ಆಹ್ವಾನ ಕೊಟ್ಟಂಥ ತೆಲಂಗಾಣ ಮತ್ತು ಪ್ರಪಂಚಾದ್ಯಂತ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಕುಲಬಂಧವರು ಇವತ್ತಿಲ್ಲಿ ಸೇರಿದ್ದೀರಿ. ನಿಮ್ಮೆಲ್ರಿಗೂ ಸಹ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಭಾಳ ವಿಶೇಷವಾಗಿ ತೆಲಂಗಾಣ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಬಗ್ಗೆ ನನಗೆ ಅಪಾರವಾದ ಗೌರವ, ಅಭಿಮಾನ ಇದೆ. ಯಾಕೆ ಅಂದರೆ ಅವರ ಹೋರಾಟನ ನಾನು ಭಾಳ ಹತ್ತಿರದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೆ, ಅವ್ರ ಮಾತುಗಳನ್ನ ನಾನು ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೆ. ಸರ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅವರೇ, ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ನಾನು ನಿಮ್ಮ ಹೋರಾಟನ ಭಾಳ ಹತ್ತಿರದಿಂದ ನೋಡ್ತಾ ಇದ್ದೆ, ನಿಮ್ಮನ್ನು ಭಾಳ ಹತ್ತಿರದಿಂದ ಗಮನಿಸ್ತಾ ಇದ್ದೆ. ಬಹುಶಃ ತಮ್ಮನ್ನು ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ರೆ ನನಗೆ ಎಲ್ಲ ಒಂದು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನ ಭಾಳ ಚಿಕ್ಕ ಹುಡುಗನ ಥರ ಕಾಣ್ತಾ ಇರ್ತೀರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ. ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ಇಂಥ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನ ಹಲವಾರು ಮಾಡ್ತಾಯಿರಿ. ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಗಣ್ಯರೇ, ಆತ್ಮೀಯರೇ, ಸ್ನೇಹಿತರೆ, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಹಿರಿಯರೇ, ಎಲ್ಲ ಕುಲಬಾಂಧವರೇ, ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬೆಂಗಳೂರು ನಗರದಲ್ಲಿ 4 ಬಾರಿ ಶಾಸಕನಾಗಿ, ಒಬ್ಬ ಮಂತ್ರಿಯಾಗಿ, ಒಬ್ಬ ಪಾಲಿಕೆ ಸದಸ್ಯನಾಗಿ ನನಗೆ
ರಾಜಕೀಯದ ಜನ್ಮ ಕೊಟ್ಟಂಥ ನನ್ನ ಕ್ಷೇತ್ರದ ಮತದಾರ ದೇವರುಗಳು ಹಾಗೂ ನನ್ನ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಜನತೆಗೆ ನಾನು ಪ್ರತಿದಿನ ವಂದಿಸ್ತಾ ಇವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಕರೆದಂಥ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸಹ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ನಮಸ್ಕಾರ. ಜೈ ಹಿಂದ್. ಮುನಿರತ್ನ ಅವರೇ, ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిత్రుడు జట్టి కుసుమ్ కుమార్ నేతృత్వంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారిని, అదేవిధంగా మా సహచర మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారు, సత్యవాణి గారు, చాలామంది పెద్దలు, పేరు పేరున అన్నిటికంటే ముఖ్యంగా నాకు మంచి మిత్రుడు, 17వ లోక్సభలో మాతో పాటు కలిసి పనిచేసిన కళానిధి అర్కట్ వీరాస్వామి గారు, అదేవిధంగా తానా అధ్యక్షుడు నిరంజన్ చౌదరి గారు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి కమ్మ ప్రతినిధులను, కమ్మ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ కార్యక్రమం ఆలోచన 2 సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. నేను మిత్రుడు కుసుమ్ కుమార్కి 2023 కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో 90 రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తాను. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ కులానికి కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళ అనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు. నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా, కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాస్ ఉంటారని చెప్పి, అది ఇవాళ కర్ణాటక అయినా
తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం. అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎరపతినేని శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు. వారు మాట్లాడుతుంటే అనర్గళంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని. అది ఎక్కడి నుంచో కాదు, ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మన రాణించిన తీరు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు, చిన్న చేసి చూడడము పద్ధతి కాదు. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు. మిత్రుడు కుసుమ్ కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్. ఎన్టీఆర్ ఈజ్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్. వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే. ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్నే. ఇవాళ ఆయన గౌరవం ఉండాలి, ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చిన వాళ్ళే. అది ఎన్టీఆర్ లోపము, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు. అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, అది వాళ్ళ యొక్క విజ్ఞత. అదేవిధంగా ఎన్జి రంగా, అదేవిధంగా వెంకయ్య నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి, ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచారు. దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిచిన రోజు 1 సీటు గుజరాత్లో గెలిస్తే 2వ సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతుతో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే
ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు మిత్రులారా, మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఐటీ నిపుణులుగా, అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు. ఇవాళ సత్యనాదెన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి 2 సంవత్సరాలకు. తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా. అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీలో ఉన్న నిపుణులను, మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎలాంటి భేషజాలు అక్కర్లేదు. హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మాకు భేషజాలు లేవు. కులం, మా కులాన్ని మేము అభిమానించుకుంటాం. మేము ఇతర కులాలను గౌరవిస్తాం. ఎక్కడా ఆ విషయంలో పొరపాటు జరగదు. మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది. ఈ విజ్ఞతను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది, మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు పెరగాలి, దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు, తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది, నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపిన, అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి. ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం, నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ 3, 2023 నాడు చూసారు. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని, అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు, గౌరవాన్ని తెచ్చినవాడు. జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు జంట కౌలు లాంటోళ్ళు. వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారికి జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు, అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వ లోపం కనిపిస్తున్నది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి గారు, అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి, ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వ లోపం కనిపిస్తున్నది. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కులానికి, ప్రాంతానికి అతీతంగా
మన తెలుగువారి యొక్క నాయకత్వం, తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి. అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు, దానికి లిటిగేషన్స్ 100 పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది. మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా, ఆ 5 ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద సివి రావు గారు ఉన్నారు. అమీర్పేట చౌరస్తాలో ఎప్పుడు చూసినా కమ్మ సంఘం సివి రావు గారు కనిపిస్తూనే ఉంటారు. అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు, నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా, ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి, అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు, గిరిజనులు, మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి. ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుసుమ్ కుమార్ గారు, గోపి, మన గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకు వస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించింది ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే ఎంబడే తెచ్చిన వారే పరిష్కరిస్తారు. రెవెన్యూ మంత్రి గారు ఇతర సమస్యలు ఏమన్నా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది. నిర్మాణానికి నిధులు కావాలంటే R&B శాఖ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ ద టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది. ఈ కార్యక్రమం బాగా జరగాలి, భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఏ విధంగా అయితే మీ పెద్దలు, మీ తాతలు, ముత్తాతలు 10 మందికి పట్టెడు అన్నం పెట్టినరో, భూమిని నమ్ముకొని ఉన్నారో, ఆ భూమిని, సొంత ఊరును మరవకండి. 10 మందికి సాయం చేసే ఆలోచన, 10 మందికి ఉపయోగపడాలన్న మీ డిఎన్ఏలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నా. మీరు ఎంతెంత ఎదిగినా 10 మందికి సహాయం పడ్డప్పుడే మీరు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా, సమాజానికి మీరు దూరమైనట్టుగా ఉంటుంది. మీ సహజ లక్షణమైన 10 మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి కేజీఎఫ్తో పాల్గొన్నందుకు కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ కర్తాల ధ్వనితో వారికి థ్యాంక్ యూ చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. జట్టి కుసుమ కుమార్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. చోట బంగారు పంట అడిగితే లేదన్న మాట రాదంట విషయ జ్ఞానమే నీ ఆయుధం అంట
తెలుసుకొని చాటరా నీ ఐక్య బలము నిలబడి